నేను ఈ వీడియో ఎడిటింగ్ నేర్పిద్దామన్న జర్నీ అంతా స్టార్ట్ చేసింది ఎందుకంటే ప్రతి పర్సన్లో ఒక స్టోరీ టెల్లర్ ఉంటాడు. ఒక కథని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక కథని మంచిగా బయట పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ స్టోరీ నాకు ఇస్తే నేను ఒకలాగా విజువలైజ్ చేసుకుంటాను. ఓకే, ఇలా జరిగిందని చెప్పి. ఇప్పుడు నేను చెప్పిన ఒక స్టోరీ ఒకలా ఉంటుంది, మీరు చెప్పిన స్టోరీ ఒకలా ఉంటుంది, బట్ కాంటెక్స్ట్ ఒకటే. ఒక వెడ్డింగ్ ఫుటేజ్ ఇచ్చి వీడియో ఎడిట్ చేయాలంటే ప్రతి ఒక్క విధంగా వీడియో ఎడిట్ చేస్తారు. రియర్గా ఒక 10-20% పీపుల్ సేమ్ ఎడిటింగ్ స్టైల్ ఉంటుంది. సో ఎవ్రీ పర్సన్కి ఒక డిఫరెంట్ వీడియో ఎడిటింగ్ స్టైల్ ఉంటుంది. సో ఆ వీడియో ఎడిటింగ్ స్టైల్ అనేది ఎక్కడ వస్తుందంటే, నీకు సాఫ్ట్వేర్ వచ్చినంత మాత్రాన వీడియో ఫ్లో ఎలా ఉండాలి ఏంటి అన్న చెప్పినంత మాత్రం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలంటే స్టోరీ టెల్లింగ్ ఉండాలి. నీకు ఒక కథని, నీకు ఇచ్చిన ఫుటేజ్ రా డేటాని నువ్వు మంచిగా ఆడియన్స్ కంటిన్యూస్గా బోర్ కొట్టకుండా చూసే విధంగా మార్చాలి. ఒక్కొక్క ఎడిటర్ ఒక్కొక్కలాగా అప్రోచ్ అవుతాడు దాన్ని. ఇంకా డీప్గా వెళ్ళాలంటే నేను వీడియో ఎడిటింగ్ గురించి చెప్పట్లేదు. లైఫ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేజ్ నుంచి వస్తారు. నేను చిన్నప్పటి నుంచి ఒక 4-5 ఊర్లు తిరుగుతూనే ఉన్నా. ప్రతి సంవత్సరం మా డాడీ వర్క్ కోసం ఇక్కడికక్కడికని తిరుగుతూనే ఉన్నా. చాలా మంది పీపుల్ని కలిసాను. ఈ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ కూడా మనం స్టోరీని ఎలా చూస్తామన్నది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ప్రతి పర్సన్లో ప్రతి మనిషికి, అందుకే వీడియో ఎడిటింగ్ అనేది రీప్లేస్ చేయలేదు. వీడియో ఎడిటింగ్ని ఎప్పుడు రీప్లేస్ చేస్తుందంటే, మీకు ఉన్న చిన్న చిన్న టాస్కుల్ని ఓకే ఇది తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ మీరే చెప్తే తప్ప దానికి తెలీదు. మేబీ ఒక రోజు అది కూడా నేర్చుకోవచ్చేమో, చెప్పలేమో. బట్ ఇప్పుడు అయితే వీడియో ఎడిటింగ్ అంతా ఒక మనిషి ఎమోషనల్గా వాడు ఫీల్ అయ్యి వాడు దాన్ని ఇంప్రవైజ్ చేసి దాన్ని ఎంత మంచిగా పెట్టాలనుకుంటే దాన్ని అంత మంచిగా పెడితేనే నువ్వు ఎఫెక్ట్ వేసినంత మాత్రాన, ట్రాన్సిషన్ చేసినంత మాత్రాన మంచి వీడియో ఎడిటర్ అయిపోవు. దాంట్లో ఉన్న స్టోరీని బయటకు పుల్ చేస్తున్నాయి తప్ప వీడియో ఎడిటింగ్ అనేది మీకు రాదు. ఇది చాలా పెద్ద జర్నీ. మేబీ 1 year పట్టొచ్చు, 2 year పట్టొచ్చు నేను ఎంత కంటెంట్లో కన్వర్ట్ చేయడానికి. మీరేమనుకున్నారో కింద కామెంట్స్లో తెలియజేయగలరు. బాయ్.